Hallelujah. God bless you. God will help you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు అనే మాటలు మనకి ఎంతో ఇష్టం కదా. ఖచ్చితంగా నిన్ను కాపాడేవాడు కుడుకడు, నిద్రపోడు. ఈ ప్రభువును, ఆయన ప్రేమను మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడానికే రోజు మీ దగ్గరికి దేవుని మాటలతో వస్తున్నాను. రండి, మనందరం కలిసి ఆయన ప్రేమను, ఆయన యొక్క మనస్సును, ఆయన చిత్తాన్ని ఎరుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా, మాకు నిత్య జీవాన్ని కలుగజేసేవి కదా. లోక మాటలతో మేము లోక సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని లేక సమృద్ధిని లేక ఆశీర్వాదము లేక వ్యాపార విషయాలలో లోక కార్యాలలో ప్రవీణులు అవుతావేమో, కానీ నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసులం కాలేము గనుక నిత్య జీవపు మాటలు కలిగిన నీ యొద్దకు వచ్చుచుండగా మా హృదయాలకు అవసరమైన సందేశము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, మనం దేవుని మాటలు వింటున్నప్పుడు అందులోని సారాన్ని గ్రహించాలి. మీకు తెలుసా, ఇది 2042వ ప్రోగ్రాం. అంటే 2042 రోజుల నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానాన్ని మీకు అందిస్తూనే ఉన్నాం. మరి ఇన్ని వర్తమానాలు మీరు వింటా ఉన్నారు కదా, ఆ వర్తమానాలు సారం మీ హృదయంలో నిలుస్తుందా? ఆ మాటల ప్రకారంగా జీవిస్తున్నారా? ఆ మాటలు జీవపు మాటలుగా, దేవుని మాటలుగా గ్రహిస్తున్నారా? అవి మీ అవసరతలు తీర్చినట్లు, మీ దుఃఖానికి, మీ సమస్యలకు, మీ యొక్క బ్రతుకులో ఎదుర్కొనే ప్రతి పోరాటానికి మీకు మేలు కలిగినట్లుగా దేవుని సందేశాలు, ఆయన సలహాలు ఉన్నవా? ఉన్నవి అని మీలో కొంతమంది వాట్సాప్ మెసేజ్ల ద్వారా తెలియజేస్తున్నారు. మరి మీరు ఎంతమంది దీవించబడుతున్నారో ఎప్పటికప్పుడు మీరు తెలియజేస్తూ ఉండండి. మాకు తెలియజేయటం ముఖ్యం కాదు, మీరు మేలు పొందితే మాకు అదే చాలు. కానీ ఒకటి, ఈ రోజున దేవుని మాటలు వింటున్నాం కానీ దాని ప్రకారంగా నడవట్లేదని గత 2 రోజుల నుంచి మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఈరోజు కూడా మరి ఇదే విషయం మళ్ళీ చెప్పాలా అంటే ఇవాళ అవసరత అలాగే ఉందండి. వినువారు మాత్రమే ఉన్నారు కానీ వినదాని ప్రకారంగా జీవించేవారుగా లేరు. ఎలా చెప్తారు మీరు అంటారేమో, విన్న దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తే మన బ్రతుకు మారిపోతుంది, మన పరిస్థితి మారిపోద్ది, మన చుట్టూన్న వారి జీవితాల మీద కూడా మన జీవితం ప్రభావితం అవుతుంది. ప్రార్థిస్తున్నాను, నేను అదే స్థాయిలో ఉన్నాను, నాకు పాపం మీద జయం లేదు, నా జీవితంలో అభివృద్ధి లేదు, నాకు అన్ని బాధలే, అన్ని కష్టాలే, ఓడిపోతున్నాను, జీవితంలో విఫలుడమైపోతున్నాను అంటే కారణం దేవుని మాట చొప్పున చేయటం లేదేమో. రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకేం దొరకలేదు, నీ మాట చొప్పున వలవేశానన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు కదా. దేవుని మాటల ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు అన్ని విషయాల్లో సమృద్ధిని, అభివృద్ధిని చూడగలుగుతాం. పౌలు ఒక గొప్ప దైవజనుడు. ఆయన నాంచేవాడు కాదు వాక్యాన్ని. ఆయనకి మళ్ళీ నేను ప్రతి వారం పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నట్టు లేక ప్రతిరోజు అనుదిన ధ్యానం మీద తెస్తున్నట్టు మళ్ళీ ఇంకో అవకాశం వస్తుంది నాకు అనే తత్వం కలిగిన వాడు కాదు. నేను చేయాల్సింది ఎంతో ఉందని చెప్పుకుంటూ పోయేవాడే కానీ చెప్పిన వాళ్ళకి చెప్తూ కూర్చునేవాడు కాదు. కాబట్టి ఆయన ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ఎటువంటి వాహనాలు లేకపోయినా లేక ఏరోప్లేన్స్ లేకపోయినా కాలినడకన వెళ్ళి, దోణల్లో వెళ్ళి, నా ఓడల్లో వెళ్ళి ఎన్నో 3 ఖండాలలో దేవుడి వాక్యాన్ని బోధించగలిగాడు. ఆయన
ఏథెన్స్ అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది ఆయనకి. అక్కడ మనుషులు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు. అక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఒక 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 బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని కూడా రాసి పెట్టారు. ఈ అదను చూసుకొని ఆ తెలియని కాదు, తెలియబడని దేవుడు, తెలియబడిన దేవుని గురించి నేను చెప్తాను మీకు అని వారికి యేసు ప్రభువుని గురించి, పునరుద్ధానాన్ని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువు గురించి చెప్పేవాడండి, యేసయ్య దీవిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, అన్నీ దీవిస్తాడు అనే మాటలతో పాటు అసలైన సువార్త ఆయన మన కొరకు సిలువలో మరణించాడు, మన పాపానికి పరిహారం చేశాడు, ఆయన తిరిగి మరణం నుండి పునరుద్ధానుడయ్యాడు, అపవాదిని జయించాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప విషయమై చచ్చిన వారిగా క్రీస్తుని కలిగి నిత్య జీవాన్ని కలిగి నిరంతరం పరలోక రాజ్యంలో జీవించే భాగ్యం ఇచ్చాడు. ఆ ప్రభు త్వరలో రాబోతున్నాడు అనే సంపూర్ణ సువార్త సత్యాన్ని ప్రకటించాలి. ఎంతసేపు దేవుడు నిన్ను బాధపడకు, దేవుడు ఓదారుస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు ఏం చేసినా ఎలా ఉన్నా దేవుడు సహిస్తాడు అని కృపా సందేశమే విని 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 ఈ రోజున మనుషులు దేవునిలోని గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు, రక్షణ అనుభవం పొందలేకపోతున్నారు. కాబట్టి మనకి ఎందుకు వచ్చిందిలే వాళ్ళతోటి వాదించాలి, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి అని ఈనాటి మాలాంటి సేవకులు కూడా సత్యసువార్తను సరిగా ప్రకటించలేకపోతున్నాం. ఐ ఫీల్ వెరీ సాడ్. బట్ తప్పకుండా యేసయ్య చెప్పిన మాటలు చెప్పకపోతే మేము దేవునికి లెక్కప చెప్పాలి. పౌలు బోధిస్తున్నప్పుడు ఎవరు ఆయన్ని స్వీకరించలేదు. కొందరు ఆయనతో తర్కించారు, కొందరు ఆయనతో వాదించారు, కొందరు నువ్వు వదరబోతూ అన్నారు. ఏందే నువ్వు చెప్పేది వదరబోతా అన్నారు. కానీ ఆగలా. ఎవరో వదరబోతున్నాడు, ఎవరో మన మీద పితూరులు పెట్టారు, ఎవరో మన మీద రీల్స్ పెట్టారు, ఎవడో మన గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. నేనెందుకు సేవ చేయాలి, నేనెందుకు కష్టపడి సేవ చేయాలి, నేనెందుకు సువార్త ప్రకటించాలి అని ఈ రోజున అనేక మంది నిరుత్సాహపడిపోతున్నారండి. ఎవడేమనుకుంటే మనకేంటండి, మనల్ని పిలిచిన ప్రభువు మాటను నిర్మోహమాటంగా చెప్పాలి, దేవుడు నడిపించిన పదములో వెళ్ళాలి. చివరికి ఆయన ఒక మాటను ఆయన హైలైట్ చేసేవాడు. ఏంటంటే, మీకు ఇంకా వాక్యం చెప్పలేదా? 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మొత్తం చదవండి మీరు. 30వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లు ఊరుకుండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో సువార్త ప్రకాశం లేనప్పుడు, శిలువయాగము జరగనప్పుడు, యేసుని గురించిన సువార్త వినని వారిని గురించి పాపక్షమాపణ సిద్ధపరిచి విమోచన కార్యాన్ని సిద్ధపరిచిన ఇప్పుడు ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడటం ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా అన్ని దేశాలు, అన్ని భాషలు, అన్ని జాతులు అంతటా అందరూ క్రైస్తవుల వాళ్ళని చెప్పలేదు ఇక్కడ. డోంట్ వరీ. క్రైస్తవులు అయిపోతున్నారు, క్రైస్తవులు అనే మాట ప్రయోజనం లేదండి. క్రీస్తులాగా జీవించిన వాళ్ళు క్రైస్తవులు. క్రీస్తులా జీవించకుండా క్రైస్తవుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? తప్పది. క్రీస్తు అడుగుజాడల్లో నడిచిన వాడు క్రైస్తవులు. అంతియోకీలోని శిష్యులు క్రీస్తులాగా ఉంటే వాళ్ళని క్రీస్తుని కలిగిన వారు అన్నదానికి క్రైస్తవులు అని పేరు పెట్టారు. అది ఊత పదంగా, అదొక మతంగా, కులంగా తయారు చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించకుండా, నీ పాపాలు ఒప్పుకొని విమోచించబడకుండా నువ్వు ఆయన కుమారుడుగా, కుమార్తెగా, నిజ క్రైస్తవుడిగా ఉండవు. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన వాడు నూతన సృష్టి. వాడు పాతవి గతించినవి,
పాత అలవాట్లేనే ఉంటూ, ఆ చుట్టలే తాగుతూ, ఆ సిగరెట్లే తాగుతూ, ఆ బూతులే మాట్లాడుతూ, ఆ సినిమాల మీద తిరుగుతూ, ఆ వ్యభిచార క్రియలు మానకుండా, అసభ్యమైన సంభాషణలు విడవకుండా, మోసాలు అన్యాయాలు ఏది మారకుండా పాత బతికే బతుకుతూ నీళ్ళల్లో మునిగితే గొప్పవాడి అయిపోయారుకుంటావా, పరిశుద్ధుడు అయిపోయారుకుంటావా? అజ్ఞానం అండి అది సాదృశ్యమే బయట బాప్తిసం. కానీ అంతరంగంలో మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి. బహిరంగంగా సాక్ష్యమేమన్నాడు అంతే. మారు మనసు అనే మాట ఇవాళ ప్రసంగాల్లో వినపడటం లేదండి. మారు మనసు పొందకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఆ నికోదేము ముసలోడైపోయాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యానికి వారసుడు కాలేవంటే అతనికి అర్థం కాలేదు. కానీ మారు మనసు పొందాడు కాబట్టి ప్రభు సిలువలో మరణించిన తర్వాత గ్రహించి సిలువ యొద్దకు వచ్చి మరణించిన ప్రభునందు విశ్వాసం ఉంచి తిరిగి లేచిన యందు విశ్వాసం ఉంచి ఆది సంఘములో విశ్వాసిగా దేవుణ్ణి మహిమపరిచాడు. ఒకరోజు ఈ పునరుద్ధానం ప్రసంగం అయిన తర్వాత 32వ వచనంలో మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, కొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొక మారు విందుమని చెప్పింది. ఈ సోషల్ మీడియా ద్వారా వాక్యం అందిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళందరూ, చూస్తున్న వాళ్ళందరూ మారుతున్నారా అండి? కొందరు అపహాస్యం చేస్తున్నారు. వీళ్ళు దశంభాగాల కొరకు సేవ చేస్తున్నారు అనేవాడు ఒకడు, ఇది పొట్టకూటి కోసం చేసే విద్య అనేవాడు ఒకడు, నోటికి వచ్చినట్టుగా ఇవాళ యేసు ప్రభు బిడ్డలను దూషించటం సాధారణమైపోయిందండి. క్రైస్తవుడు అనగానే, సేవకుడు అనగానే ఒక దైవజనుడి యొక్క విలువ ఎరగని వారికి ఏం తెలుస్తుందండి? అఫ్కోర్స్ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారన్న మాట నెరవేరింది. చాలామంది అబద్ధ ప్రవక్తలు, సేవకులు బయలుదేరారు. కానీ తీర్పు తీర్చడం నీ పని కాదు. ఎవడ అబద్ధికుడో ఎవడ సత్యవంతుడో నీకేం తెలుసు? అది దేవుని పని. నా సేవకుడిని తీర్పు తీర్చుటకు నువ్వెవడివి అన్నాడు కదా. కొందరు అపహాస్యం చేస్తారు. ఎవరైనా అపహాస్యం చేస్తే నేనెందుకు సేవ మానేయాలి? ఎవరైనా అపహాస్యం చేశారని నేను చెప్పదలుచుకున్న యేసయ్య మాటలు చెప్పకుండా నోరు మూసుకుంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు, నన్ను లెక్కడుగుతాడు. పౌలు అది ఆయన మనస్తత్వం. ఎవరు అపహాస్యం చేసినా నేను చెప్తూనే ఉంటానయ్యా. మీరు వినకపోయినా ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలుసుకున్నట్లుగా నువ్వు చెప్పు అన్నాడు ఆ రోజున ప్రవక్తలతో ప్రభు. కొందరు అపహాస్యం చేశారు. కొందరు ఏమన్నారట, కొంచెం ఏదో బాగుందే, నిజంగానే సత్యం ఉందే, సరే ఇంకొక మారు విందాం, ఇంకోసారి చూసుకుందాం, వాయిదా వేస్తున్నారు. ఇవాళ చాలామంది వాయిదా మారుతున్నామండి, మారుతామండి, చూద్దామండి అని చెప్తున్నారు. చూడండి, అయ్యో ఏదైనా మీరు వాయిదా వేయండి, కానీ రక్షణ వాయిదా వేయబాకండి. మన జీవితం శాశ్వతమైంది కాదు, తృణమాత్రమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు మనది కాదు. ఇంకోసారి అంటూ ఇప్పటికే మీ జీవితాల్లో అనేకమైన తరుణాలు పోగొట్టుకున్నారేమో. బైబిల్ చెప్తుంది ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు సన్నిధిలో మీరు మోకరించి ఈ రోజున మీరు మారుమనసు పొందారా లేదా? మీ భక్తి కేవలం మానసికమైన ఆలోచన శైలిలోనే ఉందా? అంతరంగంలో మార్పు కలిగిందా అని ప్రభు సన్నిధిలో ఆయన వాక్యము హృదయాల్లో, వాక్యం అనే అర్థంలో మిమ్మల్ని చూసుకొని పశ్చాత్తాపడండి. కొందరు అపహాస్యం చేశారు, కొందరు ఇంకో మాట చూసుకుంటామన్నారు. అయితే కొందరు అతని హత్తుకొని విశ్వసించారు. అయితే కొందరు ఆ వాక్యాన్ని పట్టుకున్నారు, పౌలును హత్తుకున్నారు. అంటే పౌలు మాటల్లోని సారంతో ఏకీభవించారు. ఆ మాటల ప్రకారంగా తమ జీవితాలు మార్చుకున్నారు. వాళ్ళు హత్తుకున్నారు అనడానికి కంటిన్యూ చేశారు. క్రైస్తవ భక్తి అనేది ఒక్కనాటి భక్తి కాదు. ఇవాళ మారితే నీ జీవితకాలం అంతా దేవునిని వెంబడించాలి.
అందుకని ఒకరోజు వాక్యం చెప్పి ఆపకుండా ప్రతిరోజు మీరు ఆధ్యాత్మికంగా ప్రభువును హత్తుకోవాలని, ప్రభు యొక్క ఆశీర్వాదాలతో కొనసాగాలని, ప్రభువులో నిలిచి ఫలించాలని దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మనుషులు అంగీకరించినా అంగీకరించకపోయినా నీవు సత్యవంతుడైన దేవుడిని, నీవు యథార్థవంతుల మీద నీ కనుదృష్టి ఉంచి ఉన్నామని, మాట తప్పని దేవుడిగా మా పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా కలువరి సిలువలో ప్రాణమిచ్చి మా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచామని, మారు మనస్సు పొందకుండా పరలోక రాజ్యంలోనికి మేము చేరలేమని మాకు ఇన్ని విధాలుగా అవకాశములు ఇస్తూ మమ్మను మారు మనసులోనికి నడిపించినట్లుగా పరిశుద్ధాత్మను మాకిచ్చి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయనట్లుగా ప్రతి ప్రార్థనా సమయాలలో పరిశుద్ధాత్మని అభిషేకమును మేము పొందినట్లుగా ఈ అంచె దినములలో ఆయా స్థలములలో నీ నామములో ప్రార్థిస్తున్నప్పుడు నీ ఆత్మతో మమ్మను అభిషేకించుతున్నందుకై వందనములు. ఇది దేవుని మాటని గ్రహించి అపహాస్యం చేసి వదిలివేయ వారిగా మరొకసారి అంటూ వాయిదా వేయవారిగా కాక నీ మాటను అంగీకరించి నీ తలంపులను ఎరిగి ఇప్పుడే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ వర్తమానం వింటున్నారో వారి హృదయాలలో లోతైన రక్షణ అనుభవం పొందినట్లుగా, పాప పశ్చాత్తాపం పొందినట్లుగా, మారు మనసు పొంది నూతన సృష్టిగా బ్రతుకున్నట్లుగా నీ ఆత్మ కార్యమును జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. రోజు చెప్తారు ఏంటంటే మరి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారేమోనని. మరి రోజు మీరు వాక్యం ఏంటంటే ఎవరికైనా షేర్ చేస్తున్నారా? ఇతరులకు షేర్ చేయండి, వారు కూడా రక్షించబడితే మీకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో టీవీ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వబడుతున్నాయి. వాటికి ఎంతో రుసుము కట్టవలసి ఉంది. ప్రభువును ప్రేరేపిస్తే మీ విరాళములు, కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులవచ్చు. రోజు అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.